సో కాన్సన్ట్రేట్ యువర్ సబ్జెక్ట్. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, సప్లయర్ అకౌంట్స్, మాస్టర్ డేటా, నాట్ మాస్టర్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం ఏం చేసామండి? కన్ఫిగరేషన్ ఎంతవరకు చేసామండి యాక్చువల్గా నిన్న? ఇంప్లిమెంటేషన్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, నెంబర్ షీట్, బీపీ వరకు చేసేసాం మనం నిన్న. బీపీ వరకు చేసాం. ఓకే, అకౌంటింగ్ క్లర్క్. సో మరి బీపీ ఒకసారి చూపెడతానండి. అంటే మరి రికార్డింగ్ అవ్వాలి కదా, మరి చూసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకోండి, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, ఎస్ఏపి బిజినెస్ పార్ట్నర్, ఎస్ఏపి బిజినెస్ పార్ట్నర్. కొద్ది రికార్డింగ్ అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడన్నా రికార్డింగ్ ఆఫ్ అవుతుందేమో అనేది. బిజినెస్ పార్ట్నర్, బేసిక్ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. డిఫైన్ బిజినెస్ పార్ట్నర్ రోల్స్, డిఫైన్ బీపీ రోల్స్. బీపీ రోల్స్ ఎన్నండి సార్? బీపీ రోల్స్ అండ్ కేటగిరీస్లో ఫస్ట్ ఇక్కడ కేటగిరీని క్లిక్ చేసుకోవాలి. ఓకేనండి, మనది ఏంటంటే యాపిల్ లోకల్ సప్లయర్ కేటగిరీ, యాపిల్ ఫారెన్ కేటగిరీ అనేది ఇదేనా మంది? యాపిల్ లోకల్, యాపిల్ ఫారెన్, ఇదండి ఈ రెండు. ఇప్పుడు నేను గోటు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి క్రియేట్ చేయాలనుకోండి, ఇది క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇది ఇచ్చుకోవాలండి, ఈ యాక్టివేట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఫైన్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏఎఫ్ని క్లిక్ చేసుకోండి, ఏఎఫ్ని క్లిక్ చేసుకోండి, ఇది ఇచ్చుకోవాలండి. ఇవన్నీ యాక్టివేట్ చేసుకుని సేవ్ చేసుకోవాలండి. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకు చూపెడుతున్నానండి. సో బ్యాక్ వస్తున్నానండి. అంటే 2 కేటగిరీస్ చేసాం. నౌ రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్, డబుల్ క్లిక్ అండి. కేటగిరీస్ ఇప్పుడు యాపిల్ రోల్స్ అండ్ యాపిల్ సప్లయర్ అండి, చూద్దాం ఏంటో చూద్దాం. అది యాపిల్ లోకల్ సప్లయర్, ఇది ఒకటి మనం ఇప్పుడు చేసామండి. తర్వాత యాపిల్ ఫారెన్ సప్లయర్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలండి? న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇది ఇవ్వాలండి, డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. ఏదైతే లోకల్ కేటగిరీ చేశారో దాంట్లో లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇది ఇన్సర్ట్ చేసి ఇది యాక్టివేట్ చేయాలి. ఇది చేయకూడదండి, గుర్తుంచుకోండి. ఇది యాక్టివేట్ చేసి సేవ్ చేసుకోవాలండి, సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఫారెన్ సేమ్ యాజ్ యూజువల్గా యాపిల్ ఫారెన్, డబుల్ క్లిక్ చేసుకోండి. కేటగిరీ ఇచ్చుకుని డిస్క్రిప్షన్ ఇచ్చుకుని ఇక్కడ న్యూ అండ్ సేవ్ చేయాలండి. సో యాపిల్ లోకల్ అండ్ ఫారెన్ అన్నిటికీ ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేసాం. ఇది ఓన్లీ హనాలోనే ఉంటుందండి. తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ అండి, డిఫైన్ నెంబర్ రేంజెస్ చూడండి. ఇక్కడ డిఫైన్ నెంబర్ రేంజెస్, ఇక్కడికి వెళ్ళి డిఫైన్ నెంబర్ రేంజెస్ అని ఫస్ట్ ఇంటర్వల్ అవైలబిలిటీ ఉంటుంది చూసుకోండి. మనం ఐ థింక్ సో 5, 5, 6 చేశానండి. ఇక్కడ ఈ ప్లస్ అని ఇచ్చుకుంటే 2 టైమ్స్ ఇచ్చుకుని 2 నెంబర్స్ని మీరు క్రియేట్ చేసుకోండి. డిఫైన్ నెంబర్ సేవ్ చేసుకుంటే టీఆర్ని ఉండదండి, బికాజ్ నెంబర్ రేంజెస్కి ఎప్పుడు కూడా టీఆర్ని ఉండదు. మీరు ఏఆర్లో కూడా చేశారు కాబట్టి సేమ్ అండి. సో నౌ అసైన్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడే ఉంటుందండి డిఫైన్ గ్రూపింగ్ అండ్ అసైన్ నెంబర్ రేంజెస్. సో ఇక్కడ యాపిల్ లోకల్ సప్లయర్, యాపిల్ ఇక్కడ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఈ 2 ఇవ్వాలండి. ఇచ్చి ఇక్కడ నెంబర్ రేంజెస్ మనం చేసాం చూడండి, ఆ 2 ఇవ్వాలి, ఇచ్చుకుని సేవ్ చేయాలి. సో ఇది థర్డ్ పాయింట్ అండి. నా ఇక్కడ లాస్ట్ పాయింట్ డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ డైరెక్షన్ బీపీ టు వెండర్. ఇక్కడ పాత్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, మాస్టర్ డేటా సింక్రనైజేషన్, కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్ ఫర్ కస్టమర్. ఇంతకుముందు చేసాం కదండి మన కస్టమర్. ఇప్పుడు సెట్టింగ్స్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్, తర్వాత అసైన్మెంట్ కీస్, తర్వాత డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ డైరెక్షన్ బీపీ టు కస్టమర్. నిన్న అంతే గారు అడిగారు, కస్టమర్కి వెండర్ సేమ్ అని కదండి. బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్ పాత్ వచ్చి వెండర్లోకి వెళ్ళాము, ఇప్పుడు అంతకుముందు కస్టమర్లోకి వెళ్ళాము. కస్టమర్ డిఫరెంట్, వెండర్ డిఫరెంట్, బికాస్ కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ డిఫరెంట్, వెండర్ మాస్టర్ డేటా టెంప్లెట్ డిఫరెంట్. ఇక్కడ ఈసీసీలో అయితే కనుక ఈ యొక్క కాన్సెప్ట్ ఉండదండి. కారణం ఇది క్లౌడ్ కనెక్టింగ్ కాబట్టి, అలయన్స్ ఆఫ్ ద కంపెనీస్ కాబట్టి బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్ మనకి అవసరం అండి. సో అందుకు డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ డైరెక్షన్ బీపీ టు వెండర్. వెండర్ అంటే వెండర్ గ్రూపు, ఇది బీపీ అంటే బీపీ రోల్ అండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. చేసాక ఇక్కడ ఏఎస్ఎఫ్ యాపిల్ ఫారెన్ సప్లయర్, యాపిల్ లోకల్ సప్లయర్. గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ బీపీ రోల్స్ 2 ఇవ్వాలండి. గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ సప్లయర్ గ్రూప్స్ చేశారు కదా, లోకల్ ఫారెన్, ఈ 2 ఇచ్చి సేవ్ చేయాలండి. అర్థమైందండి?
ఏమండి ఏమండి ఎంతవరకు జరిగిందండి క్లాస్ కరెక్ట్ అంతే కదా ఇక్కడ క్లయింట్ బేస్డ్ కింద చెప్పండి. మనం 2 పాయింట్లు డిస్కస్ చేశాం సార్. అది గుర్తు రావడం లేదు. అంటే కంపెనీ కోడ్‌ని ఎందుకు తీసుకోము, జనరల్ డేటాని ఎందుకు సెలెక్ట్ చేసుకుందామని ఒక పాయింట్ డిస్కస్ చేశారు కదా సార్. చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పాను కదా. అది రికార్డ్ ఉంటుందని నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. అదే అందుకని ఎంత ఎంత పెయిన్గా ఉందో చూసారా, అంత పెయిన్గా ఉంటుంది అండి. అది అప్పుడు తెలుస్తుంది అది. ప్రాజెక్టుల కూడా అలాగే ఉంటుందండి. ఫస్ట్ మంత్ శాలరీ పడకుండా ఉంటే అంత టెన్షన్ ఉంటుంది. సరే అండి. సో ఐఎంజీ యాక్టివిటీ. సో ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ రోల్స్ దగ్గర చూపెడతాను. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, SAP బిజినెస్ పార్ట్నర్, బేసిక్ సెట్టింగ్స్, బిజినెస్ పార్ట్నర్ రోల్స్, డిఫైన్ బీపీ రోల్స్. బీపీ రోల్స్ దగ్గర యాపిల్ లోకల్ తీసుకుంటున్నానండి, కేటగిరీ తీసుకుంటున్నాను. యాపిల్ లోకల్ సప్లయర్ కేటగిరీ. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే డిఫరెన్షియేషన్ డేటా, జనరల్ డేటా ఎందుకు సెలెక్ట్ చేయాలని నేను అడుగుతున్నారు. ఇక్కడ జనరల్ అంటే ఇన్ జనరల్, గ్లోబల్ అంటే మనకు ఒక కంపెనీ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. కంపెనీ కోడ్ డేటా బిజినెస్ పార్ట్నర్ అనేది గ్లోబల్గా అలయన్స్తో చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి చాలా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో. సేల్స్ ఏరియా డేటా ఉంది, బిల్లింగ్ డేటా ఉంది, ఫైనాన్షియల్ ఉంది, క్రెడిట్ మేనేజ్మెంట్ ఉంది, సేల్స్ పర్చేసింగ్ డేటా ఉంది, డన్నింగ్ డేటా ఉంది, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఉంది, TRM ఉంది, కంపెనీ కోడ్ డేటా ఉంది. అంటే కంపెనీ కోడ్ అంటే ఇండివిజువల్. ఇక్కడ జనరల్ డేటా అంటే ఇన్ జనరల్ ఏ బిజినెస్ పార్ట్నర్ కేటగిరీ అయినా మీకు ఒక కంపెనీ అండర్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి డెఫినెట్లీ. అర్థమైందండి కేశవ్ గారు? ఇప్పుడు ఓన్లీ కంపెనీ కోడ్ అనుకోండి, బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అనేది ఓన్లీ పర్టికులర్ కంపెనీ కోడ్కి అప్లికబుల్ అవుతుంది. జనరల్ అనేది అప్లికబుల్ ఫర్ ఆల్. అర్థమైందండి? దిస్ ఈస్ ద క్లయింట్ స్పెసిఫిక్, దిస్ ఈస్ ద కంపెనీ కోడ్ స్పెసిఫిక్. మరి వేరే మనం బిజినెస్ పార్ట్నర్స్ సప్లయర్స్ కంపెనీ కోడ్ స్పెసిఫిక్ అంటే సప్లయర్ గ్రూప్ ఈజ్ కంపెనీ కోడ్ స్పెసిఫిక్, బిజినెస్ పార్ట్నర్ ఈజ్ గ్లోబల్ అలయన్స్ ఆఫ్ ద కంపెనీస్. అండర్స్టాండ్? అంటే అర్థమైందా? అంతేగా మీరు చెప్తారా అర్థమైంది ఏంటో? లోకల్ ఎందుకు తీసుకున్నాం, జనరల్ డేటా ఎందుకు తీసుకున్నాం, డిఫరెన్షియేషన్ టైపు, మామూలుగా కంపెనీ కోడ్ డేటా ఎందుకు తీసుకోలేదు? చూడండి ఇక్కడ చెప్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే అలా మోర్ డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని F1 కొట్టండి. F1 ఇక్కడ డేటా వస్తుంది చూడండి. ద డిఫరెన్షియేషన్ టైప్ ఈజ్ స్పెసిఫికేషన్ యూజ్డ్ ఇంటర్నల్ దట్ డిఫైన్స్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ అదర్వైజ్ identifiable object. Differential type means combination of organizational units or other distinction definition proposal. Company code, product type, currency, energy type. So ఇక్కడ 1 అంటే కంపెనీ కోడ్, ఇక్కడ కంపెనీ కోడ్ డేటా, ప్రొడక్ట్ టైప్, కరెన్సీ, ఎనర్జీ టైప్. ఎగ్జాంపుల్ అంటే జనరల్ డేటా అప్లికబుల్ ఫర్ ఆల్. అండర్స్టాండ్?